మాది కోసూరువారిపాలెం గ్రామం, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా. నా పేరు కోసూరు ధనుంజయరావు. మేము కూరగాయలు కానీ, కంద కానీ, అరటి తోటలు కానీ ఇటువంటి పైర్లన్నీ ఎక్కువగా వేస్తూ ఉంటాం. మిరపతోట అయితే తక్కువ, కానీ ఎక్కువ కంద వేసాము ఈ సంవత్సరం. కందకి ఎక్కువగా రసాయనిక ఎరువులు కాకుండా కృత్రిమ ఎరువులతో, మామూలు ఈ గొడ్డెరువు కానీ, కోరెరువు కానీ, కోళ్ళెరువు కానీ ఈ ఎరువులే మేము ఎక్కువ ఉపయోగిస్తాం. ఎక్కువగా పశువుల ఎరువు అంటేనే మాకు బాగా వెనకటి నుంచి ఇష్టం. కాబట్టి పశువుల ఎరువుని ఉపయోగించి గో ఆధారితంగా మందులు తయారు చేద్దామనే ఆలోచనతో అక్కడ ట్యాంకులు కూడా కట్టాము. వేస్ట్ డీకంపోజర్ కానీ ఇలాంటి మందులు ఉపయోగించి పైరుకి మంచి బలంగా ఉంటుందనే ఆలోచనతో దాదాపు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాము వేస్ట్ డీకంపోజరు. కిషన్ చంద్ర అనే ఆయన దీన్ని వేస్ట్ డీకంపోజరు ఆయన కనిపెట్టారు. ఆయన చనిపోయారని విన్నాను ఈ మధ్య. కాబట్టి ఏంటంటే రైతులు ప్రతి వాళ్ళు 2 కిలోలు బెల్లం, శనగపిండి వేస్ట్ డీకంపోజర్లో కలిపితే ఎక్కువ గోవులు మేపలేని వాళ్ళు ఆ విధంగా దాన్ని ఉపయోగించి కూడా చేస్తున్నారు. ఎక్కువగా గోవులు ఎరువు కానీ, గొడ్డెరువు కానీ ఎక్కువ చేస్తే బాగా పైర్లు మటుకు ఎగర్స్ గ్రోత్ వస్తుంది, తొందరగా ఇడిచిపోదు, భూమికి నష్టం లేదు. కాబట్టి రైతులు ఎక్కువగా కృత్రిమ ఎరువుల మీదే ఆధారపడి ఈ పంటలను బాగా పెంచి ఆరోగ్యకరమైన పంటలు పెంచుతారని చెప్పి నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, ఎప్పుడో కొండపల్లి నుంచి కూడా ఎరువు తీసుకొచ్చేవాళ్ళం, గొర్రెరువు. కాబట్టి ఏంటంటే రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వేయకుండా, భూమిని పాడు చేయకుండా ఈ కృత్రిమ ఎరువులు వేసి మామూలు భూమిని రక్షిస్తారని చెప్పి రైతు పూర్వకంగా నా అనుభవం కొద్దీ నేను చెబుతున్నాను. అందరూ 10 కట్టలు వేస్తుంటే మేము 2 కట్టలకు ఎక్కువ సాయంత్రం పూర్తిగా వేయలేదని చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే సగానికి సగం 4 ఎకరాలకే 10 కట్టలు వేసాం అంతే. పెద్ద ఎరువు ఏమి వేయలా. రసాయనిక ఎరువులు కూడా పెద్దగా లేదు. కాబట్టి కోళ్ళెరువు కానీ, గొడ్డెరువు కానీ ఈ మటుకు తోలుతున్నాం. కోళ్ళెరువు వేసాం, బాగా విగరస్ గ్రోత్ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ కృత్రిమ ఎరువులు వేసి భూమిని పాడు చేయకుండా కృత్రిమ ఎరువులు వేసి భూమిని రక్షిస్తారని, రసాయనిక ఎరువులు వాడకుండా కొంచెం తక్కువతో, ఒక అవసరమైతే కొంచెం తక్కువ వాడి భూమిని హాని చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. మేము చాలా తక్కువ రసాయన ఎరువులు అసలు వేయం, బాగా తక్కువ. ఎకరానికి అందరూ 10 కట్టలు వేస్తానే 2, 1 వేస్తాం. అయినా కానీ మాకు పైర్లు బాగానే ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే రైతులు ఈ రసాయనిక ఎరువులు వేయకుండా భూమిని కాపాడతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ మీ శ్రేయాభిలాష్.